ఛీ, నాది ఒక జీవితమేనా? ఎంత చదివినా అర్థం కావటం లేదు. ఎంత చదివినా రావడం లేదు. అసలు ఎటువైపు వెళ్తుంది నా ఈ ప్రయాణం? బుక్ ఓపెన్ చేస్తే చాలు, ఎటువైపో నా మనసు వెళ్ళిపోతుంది. ఎంత చదివినా అర్థం కావడం లేదు. ఒకవైపేమో స్కూల్కి వెళ్తే విద్యార్థులందరూ నన్ను అవమానిస్తున్నారు. మరొక వైపేమో తల్లిదండ్రుల పేరు నిలబెడతానో లేదో అని చాలా భయంగా ఉంది. బోర్డ్ ఎగ్జామ్లో నేను విజయం సాధిస్తానా? మరి బోర్డ్ ఎగ్జామ్ అయినటువంటి దాంట్లో కనీసం నేను పాస్ అవుతానా? ఇలా ఎన్నో ఆలోచనలు. అనునిత్యం 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 నిద్ర పట్టడం లేదు. కనీసం మొదటి పేజ్ అయినా పూర్తి చేస్తానా అంటే ఆ మొదటి పేజ్ కూడా పూర్తి చేయడం లేదు. పేజీలు తిప్పుతున్నాను, కానీ మొదటి పేజీలో ఏముందో కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నాను. ఇలా ఎన్నో ఆలోచనలు. ఇలా అన్ని ఆలోచనలకి ఒక సమాధానం నేను ఇప్పుడు ఇవ్వబోతున్నాను. నేను చెప్పే 5 నిమిషాల వీడియో మీరు పూర్తిగా వినండి. ఖచ్చితంగా మీరు బుక్కులకి పరిమితమైపోతారు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. 100% మీరు బోర్డ్స్ లో అచీవ్ చేసేంత వరకు నేను మీకు అండగా ఉంటాను. ఇక ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కుదిరితే అందరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ముందున్న పెద్ద సమస్య, సార్ మేము 5 గంటలు చదవాలనుకుంటున్నాం, 7 గంటలు చదవాలనుకుంటున్నాం, 10 గంటలు చదవాలనుకుంటున్నాం, కానీ చదవడమే అవ్వట్లే. బుక్ ఓపెన్ చేయగానే x² + y² + z² అనుకుంటూ మ్యాథమెటిక్స్ అయితే అసలే రావట్లే. ఎంత ప్రాక్టీస్ చేసినా తల పట్టేసుకునేలాగా ఉంది సార్. ఎంత చదివినా అవ్వట్లేదు సార్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? గుర్తుపెట్టుకో, పుట్టింది ఒంటరిగానే, చనిపోయేది కూడాను ఒంటరిగానే. ఈ మధ్య కాలంలో నువ్వు సాధించేది ఏంటంటే మంచి పేరు. నువ్వు మర్చిపోతున్నావు జీవితంలో మొట్టమొదటి ఎగ్జామ్, పబ్లిక్ కి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునేటువంటి ఎగ్జామ్ మన బోర్డ్ ఎగ్జామ్. మరి ఆ మన బోర్డ్ ఎగ్జామ్ ని నువ్వు ఎంత సీరియస్ గా తీసుకుంటే విజయం సాధించగలవు. అవునా కాదా? అవును సార్, నేను ప్రయత్నిస్తున్నాను కానీ అవ్వడం లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఆ మొదటి రోజు నువ్వు ఫెయిల్యూర్ అవుతుండొచ్చు, రెండో రోజు ఫెయిల్యూర్ అవుతుండొచ్చు, మూడో రోజు ఫెయిల్యూర్ అవుతుండొచ్చు, 4వ రోజు ఖచ్చితంగా నీకు అలా కంటిన్యూస్ గా 21 రోజుల పాటు నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నా 21 రోజుల పాటు హ్యాబిట్ అనేది కుదుర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. దెర్ ఇస్ నో డౌట్. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీకన్నా తోపెవడు లేడిక్కడ. నువ్వు మాత్రమే పోటీలో ఉన్నావు. నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటి. అలాంటిది బోర్డ్ ఎగ్జామ్ లో సాధిస్తానా లేదా సాధిస్తానా లేదా సాధిస్తానా లేదా అని ఆలోచిస్తున్నావే తప్ప నువ్వు ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ప్రయత్నిస్తే పోయేదేముంది? కేవలం ఒక 2 గంటల పాటు నువ్వు స్ట్రెస్ గా ఫీల్ అవుతావేమో, కానీ ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తావు. నువ్వు ప్రయాణిస్తూ వెళ్తూ ఉంటావు. నీ వెనక మీ తల్లిదండ్రులు అయినటువంటి వారు ఒక సర్టెన్ టైం వరకు మాత్రమే వస్తారు. అవునా కాదా? కానీ చివరి వరకు ప్రయాణించేది ఎవరు? నువ్వే. ఒంటరిగా వెళ్ళేది ఎవరు? నువ్వే. విజయం చేకూరేది ఎవరికి? నీకే. మరి అలాంటిది ఇప్పుడు వచ్చిన ఈ మాత్రం కష్టానికి నువ్వు ఆగిపోతే ఎలా? మరి అలాంటిది ఈ జీవితంలో నాకు రావడం లేదు, నాకు రావడం లేదు, రావడం లేదు అని అక్కడే ఆగిపోతున్నావు. అలాంటి ఆలోచనలు మాత్రం నీ దరిని కూడా చేరకూడదు. నువ్వు ఖచ్చితంగా ముందుకు ప్రయాణించు. నీకు విజయం అనేది 100% వస్తుంది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కావలసైతే నువ్వు ప్రయత్నిస్తూ ఒక్కసారి ప్రొక్రాస్టినేషన్ చేస్తావు, రెండోసారి ప్రొక్రాస్టినేషన్ చేస్తావు. మనకు ఉన్న సహజ నైజం ఏంటి? బుక్ ఓపెన్ చేస్తాం. బుక్ ఓపెన్ చేయగానే మన మిత్రుడు కాల్ చేశాడో, లేకపోతే మన మిత్రుడు పిలిచాడనో, అమ్మాయి కాల్ చేసిందనో, అబ్బాయి పిలిచాడనో ఆ బుక్స్ అనేవి క్లోజ్ చేసేసి రేపు చదువుదామే అని నువ్వు అనుకుంటావు. అవునా కాదా?
అలా రేపు మళ్ళీ బుక్ తెరవగానే ఇంకో ఫ్రెండ్ కాల్ చేశాడు, మమ్మీ పిలిచింది, నాన్న పిలిచాడు అని మళ్ళీ అప్పుడేం చేస్తావు? మళ్ళీ బుక్ క్లోజ్ చేసేస్తావు. అలా రేపు 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 అనుకుంటూ మన జీవితంలో ఎన్నో రోజులు గడుస్తూ వెళ్ళిపోతున్నాయి. అలాంటిది నువ్వు రేపు అనకుండా ఈ రోజే నేను ఎందుకు సాధించలేను, ఖచ్చితంగా నేను ఇప్పుడు సాధించి తీరుతాను, ఖచ్చితంగా నేను అనుకున్నది చేసి తీరతాను అని రోజులో ఈ టార్గెట్ అనేది పెట్టుకోండి. రోజుకి 2 చాప్టర్లు అనేవి నేను కంప్లీట్ చేయాలి. మ్యాథ్స్ లో 2 చాప్టర్లు, సైన్స్ లో 2 చాప్టర్లు, సోషల్ లో 2 చాప్టర్లు ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోండి. డే టార్గెట్ ఉండాలి, వీక్ టార్గెట్ ఉండాలి, మంత్ టార్గెట్ ఉండాలి. అలాంటప్పుడు నువ్వు అచీవ్ చేస్తావు. కావలసైతే గమనించు, ఒక సంవత్సర కాలంలో దాదాపుగా 10 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులైనటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఆ 10 లక్షల మందిలో నువ్వు టాప్ 50లో గాని, టాప్ 100లో గాని, నువ్వు స్టేట్ లో టాపర్ గా ఉండాలి అని అంటే ఎలా చదవాలి? ఇప్పటి నుంచి నువ్వు చదువుతావా, లేదా ఎగ్జామ్ ముందు రోజు చదివితే అయిపోతుంది అనుకుంటున్నావా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు 100 కేజీల బియ్యం బస్తా అయినటువంటిది మోసి చివరి వరకు వెళ్ళాలని అనుకుంటున్నాం అంతే తప్ప, ఎందుకు ఆ 100 కేజీల బియ్యం బస్తా 1 కేజీ 1 కేజీ 1 కేజీ అలా 100 రోజుల పాటు నువ్వు మోసుకుంటూ వెళ్తే చాలా సులువైపోతుంది కదా. లాస్ట్ రోజే నేను 100 కేజీల బియ్యం బస్తాని మోస్తానంటే నువ్వు ఉంటావా? ఉండవు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ప్రొక్రాస్టినేషన్ చేస్తున్నావు? వాయిదా మాత్రం వేయకు. వాయిదాలు గనక వేసావనంటే జీవితంలో నువ్వు సాధించలేవు. అలాంటిది ఇది చిన్న ఎగ్జామే కదా అని నువ్వు అనుకుంటున్నావు, అని మర్చిపోకు, నీ జీవితంలో ఇది మొదటి మెట్టు అనేది గుర్తుపెట్టుకో. మొదటి మెట్టే నువ్వు పడిపోయావనంటే జీవితంలో ఎన్నో బాధలకు మొదటి మూలమైనటువంటిది ఇదే అవుతుంది. నువ్వు ఇంటర్మీడియట్ లో గాని, డిగ్రీలో గాని నువ్వు ఫెయిల్ అయినావా లేదా అనేది ఎవడూ చూడ్డు. 10వ తరగతి మార్కులు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎక్కడికి వెళ్ళినా సరే 10వ తరగతి సర్టిఫికేటే అడుగుతారు. మరి అలాంటప్పుడు నువ్వు సాధించాలనుకుంటున్నావా, లేదా నిన్ను నువ్వు వదులుకోవాలనుకుంటున్నావా? నీ తల్లిదండ్రులు గర్వంగా బయటికెళ్ళి చెప్పాలి, నా కుమారుడు నా కుమార్తె 550 మార్కులు, మండల్ టాపర్ వచ్చింది, స్టేట్ టాపర్ వచ్చింది అని అలా గర్వంగా చెప్పుకునేలాగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? మరి అలా ఉండాలనుకుంటే నువ్వు ఎలా ప్రయత్నించాలి, ఏ విధంగా ప్రయత్నించాలి, ఎలా చదవాలి, ఇవన్నీ ఒక టైం టేబుల్లో ఒక పర్టికులర్ ఫార్మాట్ లో వెళ్ళాలి. అలా రోజు చదివేయాలి. ఎప్పుడు కూడా ఈ రోజుది రేపటిది ఎల్లుండికి వాయిదా మాత్రం వేయకు. జీవితంలో నువ్వు సాధించాలనంటే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, విజయం సాధించాలంటే రేపటిది ఈ రోజుది ఇప్పుడు చేసినప్పుడు మాత్రమే నువ్వు విజయం సాధిస్తావు. కబీర్ కూడా ఇదే చెప్పాడు, అవునా? మరి అలా సాధించాలనంటే నువ్వు అనునిత్యం ప్రయాణిస్తూనే ఉండాలి, పరిగెత్తుతూనే ఉండాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో నువ్వు ఒక్క నిమిషం నిద్రపోయినావు అని అంటే పక్కవాడు నీకన్నా ముందుకు ప్రయాణిస్తున్నాడు. అలా అని చెప్పేసి నేను మిమ్మల్ని రాత్రి కూడా పడుకోకుండా చదవాలి అనట్లేదు. చదివిన కొంత సమయమైనా సరే ఖచ్చితంగా నువ్వు విజయం సాధించేలాగా ఉండాలి. చదివిన అరగంట సమయమైనా సరే ఎఫెక్టివ్ రీడింగ్ అనేది ఉండాలి. ఆ చదివిన కొంత సమయం తర్వాత నువ్వు పుస్తకాన్ని మూసేసి రాయడానికి ప్రయత్నించు. ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నువ్వు విజయం సాధించేంత వరకు నేను మీ వెంటే ఉంటాను. అంతేకాదు, నిన్ను నువ్వు నమ్ముకో, ఖచ్చితంగా విజయం సాధించి తీరుతావు. ప్రజలకి సమాధానం చెప్పాలనుకో, విజయం సాధించ తీరుతావు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకో, విజయం సాధించి తీరుతావు. ట్రై అండ్ ట్రై అంటిల్ యు గెట్ సక్సెస్. చరిత్ర గుర్తు పెట్టుకునేది ఎవరిని తెలుసా? విజయం సాధించిన వాడునే చరిత్ర అయినటువంటిది గుర్తు పెట్టుకుంటుంది తప్ప ఓడిపోయిన వాడిని కాదు. మరి నువ్వు ఓడిపోయిన వాడిగా చరిత్రలో నిలుస్తావా, లేదా విజయాన్ని సాధించి నేను సాధించగలను, నన్నెవర్రా వేలు పెట్టి చీల్చేది అని చెప్తావా?
మరి ఈ టర్మ్ మీదే, ఇక ప్రయత్నం మీదే, విజయం మీదే. అలా ప్రతిరోజు పరిగెత్తుతూనే ఉండు. నీకు తెలుసో తెలియదో అడవికి సింహం రాజుగా బతుకుతుంది. అవునా కాదా? మరి ఆ అడవికి సింహమైనటువంటి రాజుగా ఉన్నన్ని రోజులు ఎక్కడికెళ్ళి కూడా చేయి చాపదు. ఆ రాజు జీవితం ఎట్లా ఉంటది? వేటాడి 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 అన్నీ సాధించుకుంటది. మీరు కూడా అంతే. సబ్జెక్టుని నేర్చుకునేటప్పుడు వేటాడండి. సబ్జెక్టుని, సార్ని కాదు. అలా వేటాడుతూ వేటాడుతూ మీరు సబ్జెక్ట్ ని గ్రాస్ప్ చేసుకొని, సబ్జెక్ట్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని సింహం లాగా బోర్డ్ ఎగ్జామ్ లో గర్జించాలి. అంతే తప్ప నీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సింహానికి తన సత్తా ఏందో తనకు తెలుసో తెలియదో, కానీ ఒక్కవేళ హంటింగ్ కి గనక వెళ్ళినప్పుడు దాని యొక్క సత్తా గనక చూస్తే అసలు దాని ముందు ఏ ఒక్క జంతువు కూడా పని చేయదు అనే విధంగా దాని యొక్క వేట అయినటువంటిది ఉంటది. మరి అలాంటిది నీ సత్తా నీకు తెలుసా? మరి నీ సత్తా నీకు తెలియకపోతే నేను చెప్తున్నాను విను. నీకన్నా తోపెవడు లేడు ఇక్కడ. నువ్వే విజయం సాధించి తీరుతావు. నువ్వు ఖచ్చితంగా విజయుడివి. మరి అలాంటిది సింహంలాగా వేటాడుతావా లేదా జింకలాగా ఓడిపోతావా? ఆలోచించుకో. సింహంలాగా వేటాడితే అడవికి రాజవుతావు. జింకలాగా ఓడిపోతే సింహానికి ఎరవుతావు. అలా నేను చెప్పేదల్లా ఒకటే, నువ్వు విజయం సాధిస్తావు. కానీ ఒక్కటి మాత్రం చెప్పేది విను. ఒక్కటి మాత్రం చెప్పేది విను. ప్రతిరోజు శ్రద్ధగా విను. శ్రద్ధగా చదువు. చెప్పింది చెప్పినట్టే నోట్స్ లో రాసుకో. అలా 21 రోజుల పాటు మొదట చెయ్యి. అది తర్వాతకి హ్యాబిట్ అయిపోతుంది.